నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. డు నాట్ ఫర్గెట్. ఏది మర్చిపోవద్దు ప్రియమైన దేని బిడ్డలారా. కీర్తనాకారుడు చెప్తున్నాడు, తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఇట్టి అనుభవాలు కలిగి ఉన్నారు? అవకాశం ఉంటే ఎవరితో మాట్లాడదామా, ఎవరి గురించి చెప్పుకుందామా, ఎవరి గురించి మాట్లాడుకుందామా అనేటువంటి అనుభవాలతో ఉన్నటువంటి మనమందరము కూడా దావీదు గారి దగ్గరకు వచ్చినప్పుడు, దావీదు హీ స్పీకింగ్ టు హిమ్సెల్ఫ్. అతడు అతని ప్రాణముతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను, నా ప్రాణమా ఆయన మీదే ఆధారపడి, నా ప్రాణమా దేనిని గురించి చింతించుకో, నా ప్రాణమా డిపెండ్ ఆన్ గాడ్. దేనిని మర్చిపోకు. యు హావ్ టు ప్రైజ్ గాడ్ అట్ ఆల్ ద టైం. అన్ని సమయములలో ఆయనను స్తుతించు, ఆయన ఆరాధించు, ఆయన నామాన్ని ఘనపరచు. దేవునికి హృదయానుసారుడిగా మార్చబడడానికి గల కారణము, అతడు కలిగి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రాణముతో ప్రభువుని ఆరాధించడము. ఒకవేళ మనము కూడా ఆరాధన చేస్తాము, మనం ఆరాధన చేస్తాము, కానీ ప్రాణము లేని ఆరాధన చేస్తామేమో, జీవము లేని ఆరాధన చేస్తున్నామేమో, ఆత్మ లేని ఆరాధన చేస్తున్నామేమో, అది ఎంత మాత్రము కూడా అది మనకు ప్రయోజనము కరము కాదు.